भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। ముందు పాఠంలో మానవులో మన జీవంలో ఉన్నటువంటి అసురులు రాక్షసులు ఏవైతే వాటిని సమూలంగా దహనం చేసుకోవడం అనేది మరియు గొప్ప త్యాగం కొరకు తయారులు చేసుకోవడం అనేది మనము తెలుసుకున్నాము 2 మంత్రాల్లో 80, 81లో. దాని కొరకు ఏం చేయాలంటే రాక్షసులను సంహారం చేయాలంటే పరమాత్మ యొక్క స్మరణ ఎల్లప్పుడూ ఉండాలి. పరమాత్మ యొక్క నామస్మరణ ద్వారానే ఆశ్ర ప్రవృత్తులు అయితే వాటి యొక్క మూల సహితంగా వాటిని మనము దహించేయచ్చు. అదేవిధంగా 4 మంజిలాలు 4 అవస్థలు లేదా 4 అంతస్తులు మనం దాటుతూ చివరికి చేరుకునేది పరమాత్మను. కాబట్టి ఆ విధంగా చేరుకోవాలంటే దాని కొరకు అంటే మోక్షాన్ని పొందాలి అంటే గొప్ప త్యాగం, పూర్తి సంపూర్ణంగా త్యాగ భావన త్యాగం కలగాలి అనగా పూర్తిగా సమర్పితమైపోవాలి. పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా పనులు చేస్తూ కర్తవ్య పాలన చేస్తూ వెళ్ళడము. అది ఆ విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 82వ మంత్రంలో దాంట్లో ఏం చెప్పబడింది అంటే ఏక్ వీర్ కా అఖండ యజ్ఞ, ఒక వీరుని యొక్క అఖండమైనటువంటి యజ్ఞం అనేది తెలియజేయబడుతుంది. ఇందులో వీరుడెవరు, అఖండ యజ్ఞం ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ మంత్రం యొక్క ఋషి వామదేవ, దేవత అగ్ని, ఛంద అనుష్టపు, స్వర గాంధార. యది వీరో అనుష్యాదగ్నిమింధీతమర్త్యః ఆజుహ్వద్ధవ్యమానుషక్ శర్మ భక్షీత దైవ్యం. యది వీరః అనుష్యాత్ అగ్నిం ఇంధీత మర్త్యః ఆజుహ్వత్ హవ్యం ఆనుషక్ శర్మ భక్షేత దైవ్యం. ఇది పదచ్ఛేదం. అర్థాలు యది అనగా ఒకవేళ, वीरः विशेष रूप से शत्रुओं को कंपित करने वाला, విశేష రూపంగా శత్రువులను కంపింపచేసేటువంటి వారిని వీరుడు అంటారు.
ఇక్కడ విశేష రూపంగా శత్రువులను భౌతికంగా యుద్ధంలో శత్రువులను ఓడించేవారు ఎవరైతేనో అతన్ని వీరుడు అంటారు. అనగా మహాభారత యుద్ధం అలాంటి దేశం కోసం పోరాడడము, రాజ్యాన్ని రక్షించుకోవడానికి కోసం పోరాడే యుద్ధంలో ఏదైతే అందులో ఎవరైతే గెలుస్తారో వారిని వీరుడు అంటారు. అదేవిధంగా ఈ మానవ శరీరంలో కూడా ఎల్లప్పుడూ నిరంతరం యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మహాభారత యుద్ధం కంటే ఎక్కువ గొప్పది ఇంకా అది. ఆ యుద్ధంలో శత్రువులను ఎవరైతే ఓడిస్తారో వారిని వీరుడు అంటారు. శత్రువులు ఎవరు ఇక్కడ మనకు తెలిసింది, ప్రతినిత్యము చదువుకుంటున్నాం ఏంటంటే కామక్రోధ లోభాలు మదమాత్సర్యాలు. ఆ శత్రువులను కంపింపజేసేటువంటి, ఓడించేటువంటి, భయపెట్టేటువంటి వారు ఎవరైతేనో అతన్ని వీరుడు అంటారు. ఒకవేళ శత్రువు విశేష రూపంగా కంపింపజేసేటువంటి వీరుడు అనుష్యాత్ హోనా చాహే, అవ్వాలి అనుకుంటే, శత్రువులను సంపూర్ణంగా భయపెట్టించే, వణికించేటువంటి, కంపించడం అంటే వణికించేటువంటి, నేను వణికించాలి నా శత్రువులను ఎవరైతే అనుకుంటారో ఆ విధంగా కావాలి అనుకుంటే అనుకున్నట్లయితే మర్త్య శత్రువంశ లడాయిమే, మర్త్య అంటే ఇక్కడ మరణశీలుడైనటువంటి జీవుడు, మానవుడు, మరణశీలుడైనటువంటి మానవుడు శత్రువంశ లడాయిమే, శత్రువులతో లడాయి యుద్ధంలో పోట్లాటలో జిస్కే మర్ జానే కి సంభావన హై వహ మనుష్య, శత్రువుల యొక్క పోట్లాటలో ఎవరికైతే చనిపోతాడు, మరణిస్తాడు అనేది సంభావన ఏదైతే ఉందో ఆ మనుష్యుడు అగ్నిం, నేను ఓడిపోతాను, ఈ పోట్లాటలో ఓడిపోతాను లేదా మరణిస్తాను, మృత్యువును పొందుతాను అనేటువంటి సంభావన ఏ మానవులు అవుతుందో ఆ మనుష్యుడు ఏం చేయాలంటే అగ్నిం శత్రువుకో జలా డాల్నే వాలే ప్రభుకో, శత్రువులను దహించి వేసేటువంటి, కాల్చివేసేటువంటి ప్రభువును, అగ్ని అనగా జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ, ఆ పరమాత్మను ఇంధీత అప్నే హృదయమే, ఇంధీత అనగా ఇక్కడ అప్నే హృదయం, తన హృదయములో జహాం కామ క్రోధాది శత్రువుంసే యుద్ధ చల్ రహా హై దీప్తి కరే, ఇంధీత శబ్దానికి దీప్తింప చేయడం, ప్రకాశింప చేయడం, ప్రకాశింప చెయ్యాలి. ఎక్కడ అప్నే హృదయం, తన హృదయములో ఎక్కడైతే కామక్రోధాదులు మొదలైనటువంటి శత్రువులు ఎవరైతే వాటి నుంచి, వాటి ద్వారా ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం లోపల పరమాత్మను, ప్రభువును ప్రకాశింప చేసుకోవాలి. దీప్తి కరే, దీప్తింప చేసుకోవాలి, ప్రకాశింప చేసుకోవాలి. యది శబ్ద ఏదైతే ఉందో అది శబ్ద హమారే కర్మ స్వాతంత్రకి సూచన దే రహా హై, యది శబ్దం అనేది ఏదైతుందో అది మన యొక్క కర్మ ఏదైతుందో ఆ శబ్దానికి దాని యొక్క స్వతంత్రతను తెలియజేస్తుంది అనమాట. యది శబ్దం అనేది మన ద్వారా చేయబడేటువంటి కర్మలు ఏవైతున్నాయో వాటి యొక్క స్వతంత్రతను సూచిస్తుంది. హమారి ఇచ్ఛా పర్ నిర్భర్ హై కి హమ్ ప్రభుకో యాద్ కరే యా నా కరే, మన కర్మ పనులు చేస్తుంటాం కదా, క్రియలు, మన యొక్క స్వతంత్రత కర్మలు చేయడానికి. కాబట్టి ఆ స్వతంత్రత అనగా కర్మలు ఏవైతే చేస్తున్నామో అప్పుడు స్వతంత్రత, కాబట్టి ఆ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మను అది చేసుకుంటావా లేదా, గుర్తుకు చేసుకుంటావా లేదా, స్మరణ చేస్తావా లేదా, అది మీ ఇష్టం పైన లేదా మన ఇష్టం పైన, మన కోరిక పైన ఆధారపడి ఉంటుంది, గుర్తుకు చేసుకోవాలా లేదా అని. मर्त्य शब्द स्पष्ट कर रहा है कि इन शत्रुओं को हम युद्ध में हरा ना सकेंगे. మర్త్య శబ్దం ఏదైతుందో మర్త్య అనగా ఇక్కడ మరణశీలుడైనటువంటి మానవుడు. మర్త్య ఎవరు? మరణ ధర్మ, మరణాన్ని పొందేటువంటి మానవుడు ఏదైతే అతన్ని మర్త్య అంటారు. ఆ మర్త్య శబ్దం ఏం స్పష్టం చేస్తుందంటే ఇన్ శత్రువుకు హం యుద్ధమే హరా నహి సకేంగే, ఈ శత్రువులను యుద్ధంలో మేము ఓడించలేము, వారితో జయాన్ని పొందలేము, మేమే ఓడిపోతాము, ఆ శక్తి మాలో లేదు అనేది సూచిస్తుంది అనమాట. ఇక అగ్ని శబ్దం స్పష్టం చేస్తుంది అనగా
సూచిస్తుంది, సంకేతం చేస్తుంది ఏంటంటే అగ్ని శబ్దము కి ఇన్ శత్రువుకో వే అగ్ని రూప ప్రభు హి జలాయింగే. అగ్ని శబ్దం ద్వారా ఏం సంకేతం కలుగుతుంది అంటే, ఏం సూచిస్తుంది అంటే, అది ఈ శత్రువులు ఎవరైతున్నాయో ఆ శత్రువులను అగ్నిరూపుడైనటువంటి ప్రభు పరమాత్మనే కాల్చివేస్తాడు, దహించేస్తాడు, నాశనం ధ్వంసం చేసేస్తాడు అని. అనగా అగ్నిస్వరూపుడైనటువంటి పరమాత్మను మనము మన హృదయంలో జరిగేటువంటి యుద్ధ స్థలంలో పరమాత్మను సారథిగా కూర్చుండబెట్టుకుంటే అప్పుడు జయము మనకు కలుగుతుంది, లేదా పరాజయం కలుగుతుంది. ఎప్పుడైతే పరమాత్మను సారథిగా ఎంచుకోమో అప్పుడు పరాజయం కలుగుతుంది. కాబట్టి మీరు కర్మలు చేస్తూ ఏదైతే కర్మ ఫలితాలను, సుఖాలను అనుభవించడానికి భోగా విలాసాల్లో పడిపోతున్నావో, అందులో నువ్వు చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటే ఏదైతున్నదో నీ ఇష్టం అదేంటి అంటే పరమాత్మ స్మరణ చేసుకుంటావా లేదా, నీ హృదయంలో పరమాత్మను స్థాపింప చేసుకుంటావా లేదా, కూర్చోబెట్టుకుంటావా లేదా అనేది. కాబట్టి ఆ విధంగా విచారించి ఎవరైతే శత్రువులను జయించాలి అనేటువంటి బలమైన దృఢమైన కోరిక కలవారు ఉంటారో వారు ఏం చేయాలంటే పరమాత్మను తన హృదయం లోపల నివాసం ఏర్పరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. అనగా ఎల్లప్పుడూ ప్రతి క్షణము పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ప్రతి పని కర్తవ్య కర్మలు చేసుకుంటూ వెళ్ళడము. ఇన్హే భస్మసాత్ కర్ణ మానవ శక్తి చే పరే హై. ఈ శత్రువులను భస్మత పూర్తిగా భస్మం చేయాలి అనగా బూర్ద చేసి పడేయాలి అంటే అది మానవుని ద్వారా, మానవుని యొక్క శక్తి ఏదైతుందో అది సరిపోదు. కాబట్టి దానికి సహాయత ఎవరిది, ఎవరి శక్తి తీసుకోవాలి అంటే పరమాత్మ. హమే ప్రభుకో హృదయ మే దీప్త్ కర్నా హై, హృదయ మే బైఠానా హై, నకి బాహర్ మందిర్ కే మండప్ మే. కాబట్టి ఆ శత్రువుల నుంచి మనము విజయాన్ని పొందాలి, ఎందుకంటే ఆ మానవ శక్తి సరిపోదు. కాబట్టి అంత దృఢమైనటువంటి శత్రువులు వాళ్ళు, అంత బలమైన వారు అన్నమాట. మనలో ఉన్నటువంటి శత్రువులు ఏవైతున్నాయో బయట శత్రువుల కంటే చాలా బలమైనవి. బయట శత్రువులు ఏం చేస్తాయంటే ఈ శరీరం ఏదైతుందో పంచభూతాలతో తయారైనటువంటి శరీరాన్ని నాశనం చేస్తారు. కానీ మనలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతున్నారో వారు మాత్రము ఆత్మనే దహించేస్తాయి. కాబట్టి ఆత్మను దహించకుండా ఉండాలి అంటే ఆ శత్రువులను మనము దహించేసేయాలి, నాశనం చేసేసేయాలి. కాబట్టి ఆ వాటిని నాశనం చెయ్యాలి అంటే మనకు ఆ శక్తి సరిపోదు. మనలో ఉన్నటువంటి శక్తి ఏదైతుందో మానవులో ఉన్నటువంటి శక్తి అది సరిపోదు, దాని ద్వారా మనము ధ్వంసం చెయ్యలేము. కాబట్టి అప్పుడేం చేయాలంటే పరమాత్మ యొక్క శక్తిని మనము తీసుకోవాలి, అనగా పరమాత్మను మన హృదయంలో నిలుపుకోవాలి. అది ఆ శత్రువును ఓడించాలంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రభుకు హృదయమే దీప్తికరణ, హృదయంలో కూర్చుని పెట్టుకోవాలి, హృదయంలో ప్రకాశింప చేసుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా, ఆ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో దానిని మన హృదయంలో చేసుకోవాలి. ఎక్కడో మందిరాన్ని, బయట ఎక్కడో మందిరాన్ని నిర్మించి అక్కడ పరమాత్మను నిలిపివేసేసి అక్కడ స్థాపింప చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ, ఆ మందిరంలో మండపంలో ఉన్నటువంటి పరమాత్మ మనలో ఉన్నటువంటి శత్రువులను నాశనము చెయ్యలేడు. కాబట్టి మనలో ఉన్నటువంటి శత్రువులను నాశనం చెయ్యాలి అంటే మన హృదయాన్నే మందిరంగా చేసి పరమాత్మను అందులో నిలిపివేసుకోవాలి. హృదయ మే బైఠానా హై నా కి బాహర్ మందిర్ కే మండప్ మే. యుద్ధస్థలి హృదయ హై, యుద్ధభూమి, యుద్ధస్థలం అనగా ఆ యుద్ధభూమి ఏదైతుందో అది హృదయము, బయట మందిరంలో కాదు. బయట మందిరంలో యుద్ధం జరగట్లేదు. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడనే పరమాత్మను స్థాపింప చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. కాబట్టి మన హృదయంలో యుద్ధం నడుస్తుంది, మన హృదయమే యుద్ధ స్థలం. కాబట్టి ఆ యుద్ధ స్థలంలో, హృదయం అనేటువంటి యుద్ధ స్థలంలో పరమాత్మను నిలిపివేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ అతని యొక్క నామ స్థిరపరచుకోవడం అనగా అతన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. యుద్ధస్థలి హృదయ హై, ప్రభు కా వహీ ఉపస్థిత హోనా ఆవశ్యక హై. హృదయస్థలం, యుద్ధస్థలం ఏదైతుందో అది మన హృదయమే. కాబట్టి అందులో పరమాత్మను, దాంట్లోనే ఆ హృదయంలోనే పరమాత్మను ఉపస్థితం చేసుకోవడము ఆవశ్యకము, అత్యవసరము, తప్పనిసరి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనము శత్రువులను జయించగలము. अब यदि हम प्रभु की सहायता से वीर बनकर शत्रुओं को कंपित कर परे भगा देंगे तो
हम कामादि से ऊपर उठकर अपने जीवन को हवि रूप बना सकेंगे, लोकहित के लिए न्यौछावर कर सकेंगे और आनुषक निरंतर जीवन के 100 वर्ष हव्यम पवित्र हविमय जीवन की आजुहवत प्राजापत्य यज्ञ में आहुति देते हुए हम दैव्यम अलौकिक प्रभु की प्राप्ति रूप शर्म दुख संयोग के वियोग रूप शुद्ध सुख को भक्षिता अनुभव करेंगे। ఇప్పుడు మనము ఒకవేళ ప్రభువును పరమాత్మ యొక్క సహాయత ద్వారా మనము వీరులమయ్యి, ప్రభుకి సహాయత से वीर बनकर పరమాత్మ యొక్క సహాయత ద్వారా మనము వీరులమయ్యి శత్రువులను కంపింపచేసి వణికింపచేసి భయపెట్టేసి వారిని ఆ శత్రువులను పరే భగా దేంగే, దూరం పారదోలుతాము, దూరం వెళ్ళగొట్టేస్తాము। అప్పుడు ఎప్పుడైతే వారిని దూరం పారదోలుతామో అప్పుడు కామాదిశ ఊపర్ ఉఠకర్, కామక్రోధాదులు ఏవైతే వాటి నుంచి మనము పైకి వచ్చి అనగా ఉన్నత స్థానానికి వచ్చి ఆ శత్రువుల నుంచి మనము విడిపోయి అప్నే జీవన్కో తన యొక్క జీవనమును ఎవరైతే పరమాత్మ సహాయతతో విరులయ్యి శత్రువుని కంపింపజేసి కామక్రోధాలు ఏవైతే వాటిని దూరం పారదోలేసి తన యొక్క జీవనాన్ని ఏం చేసుకున్నట్టు హవి రూపంగా చేసుకోగలుగుతాడు। ఎప్పుడైతే శత్రువులను దూరం పారదోలుతాడో అప్పుడు తన యొక్క జీవనాన్ని హవి రూపంగా పూర్తిగా, హవి అనగా ఇక్కడ ఆహుతి ఇచ్చే విధంగా, యజ్ఞంలో మనం ఏవైతే హవి అనేది పొడి సామాగ్రి ఉంటుందో దాన్ని ఆహుతిగా చేస్తాము, ఆ విధంగా యజ్ఞ సామాగ్రిగా మనం తయారు చేసుకొని పూర్తిగా ప్రపంచంలో ఆహుతి అయిపోవడం అనగా పరమాత్మ యొక్క కర్తవ్య పాలనలో ఆహుతులం అయిపోవడము ఆ విధంగా చేయగలుగుతాము। అవిరూపంగా ఎప్పుడైతే అవుతామో అప్పుడు లోకహిత్ కే లియే న్యౌఛావర్ కర్ సకేంగే, లోకహితం కొరకు పూర్తిగా న్యౌఛావర్ అనగా సమర్పితము, అంకితము, బలి అయిపోతాము, బలి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాము। పూర్తిగా శరీరాన్ని బలి ఇవ్వడానికి సమర్పితం చేయడానికి అంటే ఈ ప్రపంచం యొక్క ఉపకారం కొరకు పరమాత్మ యొక్క ఆదేశానుసారము పూర్తిగా శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తే ఆ విధంగా వదిలిపెట్టడానికి కూడా బలి అవ్వడానికి కూడా సిద్ధంగా కాగలుగుతాము। और మరియు ఆనుషక్ నిరంతర జీవన్కే, ఆ విధంగా చేస్తూ నిరంతరము జీవితం యొక్క 100 वर्ष 100 సంవత్సరాలు హవ్యం పవిత్ర హవిమయ జీవన్కి 100 సంవత్సరాలు మనము పవిత్రమైనటువంటి హవిరూపమైనటువంటి పవిత్రమైనటువంటి జీవనం యొక్క ఆజుహత్ ప్రాజాపత్య యజ్ఞమే, ప్రాజాపత్య యజ్ఞములో, ప్రాజాపత్య యజ్ఞంగా లోకహిత కార్యక్రమంలో ఆహుతి దేతే హే, ఆహుతిని ఇస్తూ మేము దైవ్యం అలౌకిక ప్రభుకి ప్రాప్తి రూపు, దైవం అనగా దివ్య స్వరూపుడైనటువంటి అలౌకికమైనటువంటి పరమాత్మను పొందడం కొరకు ప్రాప్తి అంటే అలౌకికమైనటువంటి పరమాత్మ ఏదైతుందో దానిని పొందేటువంటి శర్మ అనే శబ్దానికి ఇక్కడ దుఃఖ సంయోగే వియోగ రూపు, దుఃఖంతో సంయోగమైనటువంటి దుఃఖం ఏదైతే కలిగి ఉందో అలా దాని నుండి వియోగ రూపమైనటువంటి శుద్ధమైన సుఖం అంటే దుఃఖం నుంచి దూరం అయిపోయి శుద్ధమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని భక్షిత అనుభవ్ కరెంగే, అనుభవిస్తాము, అనుభూతిని చెందుతాము। ఎప్పుడు అంటే పరమాత్మ ద్వారా మనము సహాయత తీసుకొని వీరులమయ్యి అనగా బలవంతులమయ్యి దృఢంగా తయారయ్యి శక్తివంతులమయ్యి సంపూర్ణంగా శక్తి కలవారమయ్యి మనలో ఉన్నటువంటి ఆసర ప్రవృత్తిలో శత్రువులు, మనలో ఉన్నటువంటి క్రూర శత్రువులు ఆ శత్రువులను కంపింపజేసి వాటిని దూరంగా పంపించేస్తాము అనగా కామక్రోధాదులు ఏవైతే వాటిని దూరం పంపించేసి మనము ఉన్నత స్థానానికి చేరుకొని అప్పుడు ఏం చేస్తామంటే మన యొక్క జీవనాన్ని అనగా జీవుడు తన యొక్క జీవనాన్ని పూర్తిగా హవిరూపంగా చేసుకోగలుగుతాడు। ఎప్పుడైతే హవిరూపంగా చేసుకోగలుగుతా అప్పుడు లోకం కొరకు, లోకహితం కొరకు, లోక కళ్యాణం కొరకు పూర్తిగా బలి ఇవ్వడానికి కూడా
సిద్ధమవుతాడు, అంటే పూర్తిగా సమర్పితం అయిపోతాడు, బలి కావడానికి కూడా సిద్ధమవుతాడు. ఆ విధంగా ఎప్పుడైతే అవుతాడో నిరంతరము అతని యొక్క జీవనం ఏమవుతుందంటే 100కు 100 సంవత్సరాలు పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని దర్శనం చేసుకోవడం కొరకు ప్రాజాపత్య అవిరూపంగా పవిత్ర అయ్యి ప్రాజాపత్య యజ్ఞంలో లోకహితం కొరకు చేసేటువంటి యజ్ఞం. ప్రాజాపత్య యజ్ఞం అంటే ఇక్కడ అగ్నిహోత్రం లేదా యాగాలు చేయడం కాకుండా ఈ ప్రజల యొక్క పరిపాలనలో పూర్తిగా ప్రజలను రక్షించడం కొరకు, జనులను రక్షించడం కొరకు వాళ్ళకు పూర్తిగా బలి అవ్వడానికి సిద్ధమవుతూ అలౌకికమైనటువంటి పరమాత్మను పొందడం కొరకు దుఃఖం ఏదైతుందో ఆ దుఃఖాన్ని దూరం చేసేసి శుద్ధమైన ఆనందాన్ని, సుఖాన్ని, శుద్ధమైన సుఖం అనగా ఇక్కడ శుద్ధమైన సుఖం అంటే ఏంటి అని అంటే ఆనందం, మోక్షంలో లభించేటువంటి ఆనందం ఏదైతుందో ఆ ఆనందం యొక్క భక్షిత అనుభూతిని చెందుతాడు, అనుభూతిని చేసుకోగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. సేవా మే జో ఆనంద్ హై వహ భోగ్ కే ఆనందం సే అనంత గుణ ఉత్తమ్ హై. సేవ చేయడంలో, లోకానికి హితం చేయడంలో, లోకోపకారం చేయడంలో, ఇతరులకు సేవ చేయడంలో లేదా సహకరించడంలో ఏదైతే ఆనందం ఉందో ఆ ఆనందము భోగాల కంటే, భోగాలను అనుభవిస్తే ఎంత ఆనందం ఉంటుందో దానికంటే అనంత గుణం, చెప్పలేనంత ఎక్కువగా ఉంటుందంట. అంత ఉత్తమమైనటువంటి ఆనందం సేవ ద్వారా. ఏవైతే మనము భోగాలను అనుభవిస్తామో, భోగాలను అనుభవించినప్పుడు మనకు ఏదైతే ఆనందం కలుగుతుందో దానికంటే అనంత గుణ, చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఎప్పుడు అంటే సేవ లోపల. ఎలాంటి సేవ? పరమాత్మ ద్వారా ఆదేశింపబడినటువంటి లోకహిత కర్మలలో. ప్రాకృతిక సుఖోమే దుఃఖ మిశ్రణ హై. ప్రాకృతిక సుఖాలు ఏవైతున్నాయో వాటిలో దుఃఖాల యొక్క మిశ్రితం ఉంటుంది. అనగా దుఃఖాలు ఏవైతే ప్రాకృతికంగా మనకు సుఖాలు కలుగుతాయో దాంతో పాటు దుఃఖం కూడా కలుగుతుంది. అంటే రెండు కలిపి ఉంటాయి, దుఃఖము సుఖము. యహ జీవన్ కో హవ్య బనా దేనే సే హీ మిలేగా. ఇక్కడ यह प्रभु प्राप्ति का आनंद ही सब दुखों को समाप्त कर शुद्ध आनंद का अनुभव कराता है. ప్రాకృతిక సుఖాలు ఏవైతున్నాయో వాటిని అవి ఏవైతున్నాయో వాటి లోపల దుఃఖమిశ్రమత్వం ఉంటుంది. కానీ పరమాత్మ యొక్క ప్రాప్తి ద్వారా ఏదైతే ఆనందం కలుగుతుందో, సుఖం కలుగుతుందో అందులో దుఃఖము సమాప్తమయ్యి పూర్తిగా ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. यह प्रभु प्राप्ति का आनंद ही सब दुखों को समाप्त कर शुद्ध आनंद का अनुभव कराता है. ప్రాకృతిక పదార్థాల్లో మిశ్రితమైనటువంటి సుఖం ఉంటుంది, అంటే దుఃఖము సుఖం కలిపి. కానీ పరమాత్మ యొక్క ఆనందం ఏదైతే పరమాత్మ ద్వారా లభించేటువంటి ఆనందమే అన్ని దుఃఖాలను సమాప్తం చేసి శుద్ధమైనటువంటి ఆనందాన్ని అనుభవింపజేసే అనుభూతి కలగచేస్తుంది. యహ జీవన్ కో హవ్య బనా దేనే సే హీ మిలేగా. ఈ ఆనందం, ఈ సుఖం ఏదైతుందో పరమాత్మ ద్వారా లభించేటువంటి ఆనందము లేదా సుఖము అది ఎప్పుడు లభిస్తుంది అంటే జీవితాన్ని పూర్తిగా జీవుడు తన యొక్క జీవనాన్ని హవ్యంగా తయారు చేసినప్పుడే, ఆహుతిగా తయారు చేసుకున్నప్పుడే ఆ యొక్క ఆనందము కలుగుతుంది, ఊరికే లభించదు.
उस समय हमारा जीवन निर्दोष ही नहीं सुंदर व दिव्य गुणం वाला होगा। ఎప్పుడైతే హవ్య రూపంగా తయారు చేసుకుంటామో, ఆహుతిగా మన జీవనాన్ని తయారు చేసుకుంటామో, అప్పుడు ఆ సమయంలో ఏమవుతుందంటే మన యొక్క జీవితం లోపల మన యొక్క జీవనం ఏదైతుందో అది నిర్దోషంగానే అవుతుంది, దోషరహితంగా అయిపోతుంది. దోషరహితమే కాకుండా ఇంకేం లభిస్తుందంటే సుందరంగా తయారవుతుంది, మరియు దివ్య గుణాలు కూడా కలుగుతవి. హమ్ ఇస్ మంత్ర కే ఋషి వామదేవ్ హోంగే. ఈ విధంగా దివ్య గుణాలను పొందిన వాళ్ళమై మనము లేదా మేము ఈ మంత్రం యొక్క ఋషి వామదేవుడు ఏదైతే ఉన్నారో ఆ విధంగా మేము కూడా అవుతాము. భావార్థం, हम वीर बनकर जीवन को हवीर बनाए और दिव्य सुख मोक्ष के अधिकारी हो. సారం ఏంటి అంటే మంత్రం యొక్క సారము, మేము వీరులమయ్యి జీవితాన్ని హవి రూపంగా చేసుకుంటాము మరియు దివ్య సుఖాన్ని అనగా మోక్షంకు అధికారులము అవుతాము. మోక్షాన్ని పొందేటువంటి లేదా మోక్ష రూప ఆనందాన్ని పొందేందుకు అధికారులము అవుతాము అని ఈ మంత్రం యొక్క సారము. రెండవ మంత్రము. ఈ మంత్రం యొక్క ఋషి భరద్వాజ, బార్హస్పత్య, దేవత అగ్ని, ఛంద అనుష్ఠపు, స్వర గాంధార. సారం ఏంటంటే యది ప్రభుకో హృదయమే బైఠాయంగే తో, ఒకవేళ పరమాత్మను హృదయంలో కూర్చునబెట్టుకున్నట్లయితే పరమాత్మను హృదయంలో స్థిరపరచుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనేది. ద్వేషస్తే ధూమరున్వతి దివి సంశుక్ర ఆతతః సూరో నహిద్యుతా త్వం కృపా పావకరోచసే. पिछले मंत्र में कहा था कि मनुष्य वीर बनने के लिए उस अग्नि रूप प्रभु को हृदय में दीप्त करने का प्रयत्न करे. దీనికంటే ముందు మంత్రం అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్న మంత్రంలో ఏం చెప్పబడింది అంటే మనుష్యుడు వీరుడు కావాలి అంటే ఏం చేయాలంటే అగ్నిరూప ప్రభువును, అగ్నిస్వరూపుడైనటువంటి పరమాత్మను హృదయంలో ప్రకాశింప చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అనేది. యది ఐసా కరెంగే తో, పరమాత్మను హృదయంలో ప్రకాశింప చేసుకునేటట్లు ఆ విధంగా చేసినట్లయితే ఏమవుతుంది, దివి ఉస్ చమకతే హువే హృదయ ఆకాశమే హే ప్రభో. దివి అనగా ఇక్కడ ఎప్పుడైతే పరమాత్మను తన హృదయంలో స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అలాంటి హృదయంలో అనగా ఆ హృదయాన్ని పరమాత్మను స్థిరపరచుకునేటట్లు పూర్తిగా శుద్ధిగా చేసుకుంటాడు. అలాంటి హృదయంలో ఆ మెరుస్తున్నటువంటి హృదయాకాశంలో హే ప్రభో, ఓ ప్రభు, ఓ పరమాత్మ, తేరా నీ యొక్క త్వేష ప్రకాశ్ దీప్తి, ప్రకాశము లేదా దీప్తి లేదా ప్రకాశము, ऋणवती काम क्रोधादि वासनाओं पर ఆక్రమణ కర్తా హై. కామ క్రోధాదులు మొదలైనటువంటి వాసనలు ఏవైతున్నాయో వాటిపైన ఆక్రమణము చేస్తవి, అటాక్ చేస్తవి. ఎప్పుడైతే జీవుడు వీరుడు కావాలి అనుకున్నప్పుడు అగ్నిస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని తన హృదయంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, తన హృదయంలో స్థాపింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఆ హృదయం ఏమవుతుందంటే శుద్ధము పవిత్రమైన అయ్యి పూర్తిగా మెరుపు వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మెరుస్తున్నటువంటి హృదయాకాశంలో పరమాత్మ ఏం చేస్తాడంటే నీ యొక్క ప్రకాశం ఏదైతుందో అది కామక్రోధాదులు ఏవైతున్నాయో వాటిపైన అటాక్ చేస్తే వాటిని ఆక్రమణ చేసి ధ్వంసం చేస్తవి. और इस प्रकार वह प्रकाश మరియు ఈ ప్రకారంగా ఆ ప్రకాశము धूमः इन हमारे आंतर शत्रुओं को कंपित करने वाला होता है. ధూయి కంపని ధాతుతోని ధూమా శబ్దం తయారవుతుంది. మామూలుగా ధూమకేతు అంటే ధూమ అనేదానికి పొగ అని కూడా అర్థం ఇక్కడ.
కానీ ఇక్కడ కంపింపజేయడం అనగా శత్రువులను కంపింపజేయడము అనగా లోపల ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నాయో వారిని దేని ద్వారా? పరమాత్మ యొక్క ప్రకాశం ద్వారా ఈ మనలో ఉండేటువంటి ఆంతరిక శత్రువులు ఏవైతున్నాయో వాటిని కంపింపచేసేటట్లు అవుతారు. ఆ ప్రకాశం పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతుందో కంపింపజేసేటట్లు అవుతుంది. యహ ప్రకాశ్ కైసా, ఈ ప్రకాశం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి సన్, సత్. సన్ అనగా సత్, సత్ అనగా సాత్వికం, ఉత్తమ సాత్వికము. तामस होकर यह औरों के संहार के लिए विनियुक्त नहीं होता. తామసికమయ్యి ఏదైతే ఆ ప్రకాశం పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతుందో అది ప్రకాశము ఉత్తమమైనటువంటి సాత్వికము. తామసికమయ్యి ఇది ఈ ఇతరులను సంహరించడం కొరకు వినియుక్తం కాదు. తామసికం అయితే అతని ఇతరులను సంహరించలేదు. రాజస్ హోకర్ ఇస్కా ఉద్దేశ ధన్ కా సంగ్రహ మాత్రం నహీ హో జాతా. ఈ సాత్వికమైనటువంటి ప్రకాశం ఏదైతుందో అది తామసికమయ్యి ఇతరులను సంహరించడం కొరకు లేదా బాగా అంటే అధర్మయుక్తంగా సంహరించడం కొరకు కానీ లేదా రాజసికమయ్యి కేవలము ధనాన్ని సంగ్రహం చేయడం కొరకు కానీ ఆ విధంగా చెయ్యదు. యహతో సాత్విక హై, ఈ ప్రకాశం ఏదైతుందో అది సాత్వికమైనది. అతః ప్రాణి మాత్రమే ఆత్మతత్వకి అనుభూతి కరాతా హై. అందుకే ఈ సాత్వికమైనటువంటి ప్రకాశం ఏదైతుందో అది ప్రాణి మాత్రలలో ప్రాణులలో ఇతర ప్రాణులలో కేవలం ప్రాణి మాత్రలైనంత అంటే ప్రతి మానవుడే కాకుండా ప్రతి ప్రాణిలో ఆత్మతత్వాన్ని అనుభూతి చెందుతుంది, ఆత్మతత్వాన్ని చూస్తుంది. ఏది అంటే కలిగింపజేస్తుంది, ఆత్మతత్వాన్ని అనుభూతిని కలిగింపజేస్తుంది. ఏ ప్రకాశం పరమాత్మ ద్వారా ఏదైతే ప్రకాశం హృదయంలో కలిగిందో ఆ యొక్క ప్రకాశము ఉత్తమమైనటువంటి సాత్వికమైనది. మరి ఆ సాత్వికమైనటువంటి ప్రకాశము తామసికం కానీ రాజసికం కానీ అయ్యి తామసికమయ్యి అనావశ్యకంగా ఇతర ప్రాణులను నష్టం చేయడం ఆ విధంగా చేయకుండా ఉండి రాజసికమై కేవలం ధనాన్ని సంపాదించడం కొరకు కాకుండా సాత్వికమై ఉండే అది ఇతర ప్రాణుల లోపల ఆత్మతత్వాన్ని అనుభూతిని కలిగింపజేస్తుంది. అనగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా ఉన్నామో ఆత్మతత్వం, మనం ఏ విధంగా ఏ దుఃఖాన్ని సహించకుండా సుఖాన్ని కోరుకుంటామో అదే విధంగా ఇతర ప్రాణులు కూడా ఆ ప్రాణులలో కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ కూడా దుఃఖాన్ని కోరుకోదు, సుఖాన్ని కోరుకుంటుంది. అలాంటి అనుభూతిని అనగా ఆ శరీరాల లోపల కూడా ఇతర ప్రాణుల లోపల కూడా ఆత్మ అనేది ఉన్నదనేది ఆ విధంగా అనుభూతిని కలిగింపచేస్తుంది. ఒకటిగా. ఇక రెండోది शुक्र, यह ज्ञान हमें गतिशील बनाता है. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది మనల్ని గతిశీలుగా చేస్తుంది, క్రియాశీలుడుగా చేస్తుంది. శుక్రగతౌతోని శుక్ర శబ్దం తయారవుతుంది. सभी प्राणियों में आत्मानुभूति होने पर सभी के दुखों को हम अपना दुख समझते हुए उन्हें दूर करने के लिए प्रवृत्त होते हैं. सभी प्राणियों में अन्य प्राणुలలో ప్రతి ప్రాణి లోపల ఆత్మానుభూతి होने पर ఆత్మ యొక్క అనుభూతి కలిగినప్పుడు సభీకే దుఃఖంకో అన్నింటి దుఃఖాలను ప్రతి ప్రాణి దుఃఖమును हम अपना दुख समझते हुए మేము లేదా మనము తన దుఃఖం వలె అనుకొని తనకు కలిగినటువంటి దుఃఖం వలె అనుకొని उन्हें दूर करने के लिए प्रवृत्त होते हैं. ఆ దుఃఖాలను దూరం చేయడం కొరకు ప్రవృత్తులము అవుతాము. और మరియు अधिक से अधिक क्रियाशील होते हैं. ఎక్కువలకు ఎక్కువ అధికాధికంగా క్రియాశీలం అంటే పరిశ్రమ చేసేవాళ్ళము అవుతాము. బ్రహ్మజ్ఞాని క్రియాశీల్ హోతాయి హై. బ్రహ్మజ్ఞాని ఎవరైతున్నారో వారు క్రియాశీలు అయితే అవుతారు తప్పకుండా. క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠ. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మను అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందిన వాళ్ళు లేదా పరమాత్మ ఆ యొక్క జ్ఞానం ద్వారా పరమాత్మను దర్శనం చేసుకునే వాళ్ళు, పరమాత్మ యొక్క అనుభూతిని చెందిన వాళ్ళు తప్పకుండా క్రియాశీలురు అవుతారు. మూడవది आततः यह प्रकाश सब और विस्तार वाला होता है. ఈ ప్రకాశం ఏదైతుందో
హృదయం లోపల కలిగినటువంటి ప్రకాశము, ఆ ప్రకాశము పూర్తిగా అన్ని వైపులా విస్తరించేటువంటిది అవుతుంది, విస్తృతం చెందేది అవుతుంది. ఆ తంత ఇస్ జ్ఞాన సే ఉపాసక కా హృదయ విశాల్ బంతా హై. ఏ విధంగా అయితే హృదయంలో కలిగినటువంటి ప్రకాశం ఏదైతుందో అది పూర్తిగా విస్తారం అవుతుందో అప్పుడు ఈ జ్ఞానాన్ని పొందినటువంటి ఉపాసకుడు కూడా ఈ యొక్క జ్ఞానం ద్వారా ఆ ఉపాసకుని యొక్క హృదయం కూడా విశాలమవుతుంది. వహ సభీ కా హిత్ కర్తా హై. ఎప్పుడైతే అతని యొక్క హృదయం విశాలం అనగా కరుణ దయాభావనతో నిండిపోతుందో అప్పుడు అతను అందరికీ ఉపకారం చేస్తాడు, అందరికీ హితమే చేస్తాడు. वह सर्वत्र एकत्व देखता है और सर्वभूत हित में प्रवृत्त रहता है. అతడు అంతటా ఏకత్వాన్ని చూస్తాడు అనగా అన్ని ప్రాణుల లోపల పరమాత్మ యొక్క తత్వాన్ని చూస్తాడు. ఏకత్వం అనగా ఇక్కడ ఏకత్వం ఒకటి అనేది ఏదైతుందో ఏకత్వం అనగా ఒకటి ఏదైతుందో అది పరమాత్మనే. పరమాత్మ ఒక్కడే, జీవులు ఎన్ని ఉన్నారు. ఈ అన్ని జీవులలో ప్రాకృతిక పదార్థాల్లో జడ పదార్థాలు కానీ చిన్న పదార్థాలు ఏవైతే వాటన్నింటిలో ఒకే పరమాత్మను చూస్తాడు. మరి దాంతో ఏమవుతుంది, ఏ విధంగా అయితే అన్ని ప్రాణుల్లో పరమాత్మను చూస్తాడు అప్పుడు సర్వభూత హితమే ప్రవృత్తి రేతా హై. అన్ని ప్రాణులకు ఉపకారం చేసేవాడు అవుతాడు. ఎప్పుడైతే ఏకత్వాన్ని అన్ని ప్రాణుల్లో ఒకే పరమాత్మ అయినటువంటి అతన్ని దర్శనం చేసుకుంటాడు అప్పుడు అన్ని ప్రాణులకు ఉపకారం చేసేవాడు అవుతాడు. इस उपासक के जीवन में अब एक ज्योति जित और शक्ति कृप सामर्थ्य आ जाती है. ఈ ఉపాసకుని యొక్క జీవనంలో ఇప్పుడు ఒక జ్యోతి మరియు ఒక శక్తి ఆ జాతి హై. ఒక శక్తి ఒక జ్యోతి జ్యోతి అనగా ప్రకాశం మరియు ఒక శక్తి వస్తుంది. परंतु यह ज्योति व शक्ति उसकी अपनी थोड़े ही है. ఏదైతే ఉపాసకుని యొక్క జీవనం లోపల జ్యోతి లేదా ప్రకాశము తర్వాత ప్రకాశము శక్తి రెండు ఏవైతే లభించినాయో అవి ఏవైతే వచ్చినాయో అవి తనకే వచ్చినాయి, తన ద్వారా కలిగినాయనా అవి కాదు. ఇస్కా గర్వ క్యో కన్నా, ఈ శక్తి ఏదైతుందో నాది నేనే పొందాను, నా ద్వారానే నేనే లభించాను, నేనే పరిశ్రమ చేసి నేనే దాన్ని తెచ్చుకున్నాను అని గర్వపడడం ఎందుకు కాదు. ఈ మంత్ర कहता है कि सूरोना, మంత్రం ఏం చెప్తుందంటే सूरोना సూర్యకే సమాన్, సూర్యుని వలె ही निश्चय से నిశ్చయంగా పావక హే పవిత్ర करने वाले ప్రభో. ఆ యొక్క ఏదైతే శక్తి లేదా ప్రకాశం ఏదైతుందో అది తనకు తానుగా రాలేదు, తనకు తానుగా సంపాదించుకోలేదు. అది ఎవరి ద్వారా వచ్చింది అంటే సూర్యుని వలె నిశ్చయంగా పవిత్రం చేసేటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే తన యొక్క కిరణాల ద్వారా అన్నింటిని పవిత్రం చేస్తారో ప్రకాశమై చేస్తారో ఆ విధంగా పరమాత్మ కూడా నిశ్చయంగా పావక పవిత్ర కర్నే వాలే ప్రభో, పవిత్రం చేసేటువంటి ఓ ప్రభు ఓ పరమాత్మ త్వం ఆపహీతో తమరైతేనే ద్వితీయ జ్యోతిషే జ్యోతి ద్వారా మరియు కృపా సామర్థ్య సామర్థ్యం ద్వారా శక్తి ద్వారా రోచసే చమక్తే హై. ఓ పరమాత్మ ఆపహీతో మీరైతేనే జ్యోతి అనగా ప్రకాశంతో మరియు శక్తితో పూర్తిగా చమక్తే హై మెరుస్తారు. वस्तुतः यह ज्योति और शक्ति प्रभु को हृदय में प्रतिष्ठित करने का ही परिणाम है. మీరే అనగా పరమాత్మనే ప్రకాశవంతుడు శక్తిమంతుడు. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈ శక్తి జ్యోతి, ఈ శక్తి లేదా ఈ జ్యోతి అనగా ఈ ప్రకాశము మరియు శక్తి ఏదైతుందో అది ప్రభువును హృదయము లోపల ప్రతిష్ఠితం చేసుకున్నందు కారణంగానే ఆ యొక్క ప్రకాశం కలుగుతుంది. దాని యొక్క పరిణామమే పరమాత్మను తన హృదయం లోపల ప్రతిష్టాపించుకోవడం కారణంగానే ఆ యొక్క ప్రకాశము మరియు శక్తి లభిస్తుంది. అది తన ద్వారానే లభిస్తుంది అనేది కాదు. కాబట్టి అక్కడ గర్వము చెందకూడదు, అభిమానము చెయ్యకూడదు, అభిమాన పడకూడదు. సూర్యమే చమక్ హే,
సూర్యునిలో మెరుపు ఉంది और शक्ति भी है శక్తి కూడా ఉంది वह पवित्र करने वाला है అతడు పవిత్రం చేసేవాడు उपासक के हृदय का सूर्य यह प्रभु भी चमकता है ఏ విధంగా అయితే సూర్యునిలో మెరుపు ఉందో శక్తి ఉందో మరియు ప్రకాశింపజేసేవాడో పవిత్రం చేసేవాడో అదే విధంగా ఉపాసకుని యొక్క హృదయంలో సూర్యుని వలె సూర్య సమానమైనటువంటి సూర్య రూప ప్రభు కూడా సూర్యుని మాదిరిగా అనేక ప్రకాశవంతుడైనటువంటి ప్రభు కూడా చమక్తా హై మెరుస్తాడు ఉపాసకుని హృదయంలో మరియు శక్తినిస్తాడు శక్తి దేతా హై శక్తినిస్తాడు ఇంకా పవిత్ర కర్నే వాలా హై పవిత్రం కూడా చేస్తాడు అలాగే ఏదైతే జీవునికి హృదయం శక్తి జ్యోతి ప్రకాశం ఏదైతే లభించో అది తనది కాకుండా పరమాత్మ ద్వారానే సూర్యుని మాదిరిగా ఏ విధంగా అయితే ప్రపంచంలోని పదార్థాలన్నీ ప్రకాశింపబడతాయో శక్తి సంపన్నులు అవుతాయో మరియు పవిత్రం చేసేవి అవుతాయో అదే విధంగా పరమాత్మ కూడా ఏ ఉపాసకుని యొక్క హృదయంలో సూర్యుని వలె స్థితమై ఉంటాడో ప్రకాశ స్వరూపుడై అతని యొక్క హృదయంలో ప్రతిష్ఠుడై అంటే స్థిరమై ఉంటాడో లేదా ఏ ఉపాసకుడైతే తన హృదయంలో ప్రకాశ రూప పరమాత్మను కూర్చుండబెట్టుకుంటాడో సారథిగా అతడు ఏమవుతాడంటే అతను కూడా పరమాత్మ వలె ప్రకాశిస్తూ ఉంటాడు శక్తి సంపన్నుడవుతాడు మరియు పవిత్రుడవుతాడు इस ज्योति को प्राप्त करके उपासक बृहस्पति के समान ज्ञान से चमकता है ఈ విధంగా ఈ జ్యోతిని ప్రాప్తించి పొంది జ్యోతి అనగా ఇక్కడ ప్రకాశాన్ని పొందినటువంటి ఉపాసకుడు బృహస్పతికి సమాన బృహస్పతి మాదిరిగా బృహస్పతి వలె జ్ఞానముతో మెరుస్తుంటాడు మెరుపు కలిగిన వాడవుతాడు బారహస్పత్య బంతా హై దాని ద్వారా బారహస్పత్యుడవుతాడు మరియు शक्ति को प्राप्त करके वह इस मंत्र का ऋषि भरद्वाज अपने में शक्ति को भरने वाला बनता है శక్తిని నింపుకున్నటువంటి శక్తిని పొందినటువంటి ఎవరైతే జీవుడు ఉన్నారో ఆ జీవుడు ఈ మంత్రం యొక్క ఋషి భారద్వాజుడు ఏ విధంగా అదే విధంగా తనలో శక్తిని నింపుకున్న వాడై భరద్వాజుడు అనబడతాడు భావార్థం प्रभु को अपने हृदयों में आसीन करके हम ज्योति व शक्ति से संपन्न होकर पावक पवित्र व पवित्र करने वाले बन जाए ప్రభువును పరమాత్మను अपने हृदय में మన హృదయాల్లో తన యొక్క హృదయాల లోపల ఆసీన్ కర్కే కూర్చుండబెట్టుకొని ఆసీనలో అంటే కూర్చుండం ఆసీన్ కర్కే కూర్చుండబెట్టుకొని లేదా ప్రతిష్టాపింప చేసుకొని हम ज्योति व शक्ति से संपन्न होकर మేము లేదా మనము జ్యోతి అనగా ప్రకాశం మరియు శక్తితోని సంపన్నులమయ్యి పావక పవిత్రులము మరియు పవిత్రులను చేసేవారము అగుదము కాబట్టి పరమాత్మ ద్వారా ప్రతి ప్రాణి చేస్తూ పరమాత్మ యొక్క నామస్మరణ చేసుకుంటూ అతని యొక్క ప్రకాశాన్ని ఎవరైతే తన హృదయంలో నిలుపుకుంటారో ఆసురులను సంహరించడం కొరకు రాక్షసులను సంహరించడం కొరకు యుద్ధస్థలి అనేటువంటి మానవుని యొక్క లోపల జరిగేటువంటి యుద్ధస్థలిలో హృదయంలో పరమాత్మను ఎప్పుడైతే ప్రతిష్టాపన చేసుకుంటాడో అప్పుడు అతని యొక్క ప్రకాశము మరియు శక్తి లభిస్తుంది దాని ద్వారా తనను తాను పవిత్రుని చేసుకొని మరియు ఇతరులను కూడా పవిత్రం చేసేవాడు అవుతాడు ఇది ఈ విధంగా మంత్రం యొక్క సారము ప్రతి నిత్యము ప్రతి మంత్రంలో అడుగడుగున క్షణము పరమాత్మ యొక్క ఉనికిని సత్తాను తెలియజేస్తుంది కాబట్టి జీవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నో జన్మలు లభిస్తూ ఉంటాయి ఆ జన్మలలో పరమాత్మ యొక్క ఉనికిని సత్తాను పొందలేడు తెలుసుకోలేడు మోక్షాన్ని పొందలేడు కాబట్టి అన్నింటికీ ఉత్తమమైనటువంటి జన్మ యజ్ఞకుండము లేదా మందిరము అది మానవ శరీరమే ఆ మానవ శరీరాన్ని సాత్వికంగా ఉంచుకొని సాత్విక ఆహారాన్ని తీసుకొని శుద్ధంగా పవిత్రంగా చేసుకొని పరమాత్మ యొక్క మందిరం పరమాత్మను దర్శనం చేసుకునే మందిరం కాబట్టి ఆ మందిరాన్ని ఎల్లప్పుడూ శుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడము ఈ జీవుని మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుని యొక్క కర్తవ్యం కాబట్టి
ఈ విధంగా ఈ సాధనాలను సదుపయోగం చేసుకొని తన ఉనికిని, పరమాత్మ యొక్క ఉనికిని, సత్తాను తెలుసుకొని సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎల్లప్పుడూ ఏ శరీరంలో ఉన్నా సుఖం కొరకే పాటుపడుతూ ఉంటారు కాబట్టి జీవుడు అనంత సుఖము, అంతులేని సుఖము, ఆనందం కలగాలి అంటే అది పరమాత్మ ద్వారానే అవుతుంది. పరమాత్మ సన్నిధి చేరుకున్నప్పుడే లభిస్తుంది. కాబట్టి ఆ పరమాత్మను చేరుకోవడము అతి సులభమైంది కాదు, తపస్సు అవసరము. దాని కొరకు మనము పాటుపడుతూ ప్రయత్నం చేస్తూ ఉండి ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఇతరులకు కూడా అందించడానికి ప్రయత్నం చేద్దాము. పరమాత్మ ఎల్లప్పుడూ మనల్ని ఈ విధంగానే ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎప్పుడు కూడా తన చేతిని లేదా తన ఒడి నుంచి దూరం చెయ్యకుండా ఉండాలి అని చెప్పి కోరుకుందాము. ఓం. ఓం.